హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు యువర్ ఛానల్. సరే, జాబ్స్‌లోకి వెళ్ళే ముందు అది మీరు ఎలాగో వాటిని డిస్క్రిప్షన్‌లో తీసుకొనే అప్లై చేస్తారు కాబట్టి, ఏం వీడియో అయితే ఫుల్‌గా చూడరు కాబట్టి, నేను చెప్తున్నాను. యాస్ ఎ యూజర్‌గా నేను కూడా అదే పనే చేస్తా. సో, మీరు అదే పని చేస్తారు. నాకు బాగా తెలుసు ఆ విషయంలో. నేనొకటి చెప్తాను. జస్ట్ వినండి ఒక కమెంట్ గురించి. నాకొక పర్సన్ అయితే కమెంట్ చేశారు. మీరు రీసెంట్‌గా నేను అమెజాన్ లే ఆఫ్ గురించి మెన్షన్ చేశాను గదా! నేను ఫియర్ అయ్యానంట ఏఐ గురించి. సో, నాకెందుకు భయం? ఐయామ్ ఆల్సో ఏ లెర్నర్. నేను ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాను. నా హాఫ్ అన్ అవర్ టైమ్ నేను చదువుకోవడానికే నేను పెడతాను. నా హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ టైమ్. నేను ఏ రోజు ఇన్‌స్టాగ్రామ్ ఎక్కువ చూడను. ఏ రోజు నేను రీల్స్ చూడను ఎక్కువ. నేను ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకోవడానికి ట్రై చేస్తాను. నాకు ఖాళీగా ఉంటే కనీసం మిషన్ అయినా నేర్చుకుంటా. ఓకే. నా మీద ఫోకస్ చేయడం ఆపేసి ఆ పర్సన్‌కి చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఈ ఛానెల్‌లో కమెంట్ చేస్తాడు. మళ్ళీ కొత్త ఛానెల్ ఉంది గదా! కొత్త ఛానెల్‌లో గూడా కమెంట్ చేస్తాడు. నేనేదన్నా వేస్ట్ కంటెంట్ చెప్తుంటే యూ హావ్ టు కమెంట్ మీ ఇన్ ఎ రాంగ్ వే. అదర్‌వైస్ యూ కాంట్. ఎందుకంటే నేనొక టైమ్ పెట్టుకొని మీకు ఎడ్యుకేషనల్ కంటెంట్ ఇస్తున్నాను. సరే నీకు యూట్యూబ్ రెవెన్యూ వస్తుంది గదా! అంటే నాకు యూట్యూబ్ రెవెన్యూ ఇంతవరకు వచ్చింది నాకు ఫస్ట్ పేమెంటే. ఓకే. ఇంతవరకు వచ్చింది గూడా నాకు ఫస్ట్ పేమెంటే. ఇంకా దాని గురించి చెప్తే నా ఫస్ట్ పేమెంట్ 9,903 సమ్ సంథింగ్ వచ్చింది. 930 సంథింగ్ వచ్చింది. నా సాలరీతో పోల్చుకుంటే అది నాకు తక్కువే గదా! హ్మ్. అయినా నేనింత టైం బెట్టుకొని, నేను ఆ రెవెన్యూ జూడడం కన్నా నాకెప్పుడు ప్రమోషన్స్ ఒచ్చినా గూడా నేను ప్రమోషన్స్ కూడా తీసుకోలేదు. ఓకే. ఆ ఇన్‌స్టిట్యూట్స్ ఎందుకు అంటే కొన్ని ఇన్‌స్టిట్యూట్స్ మంచివి కాదు. అవి పిల్లలకి చెప్తే పాడైపోతారు. ఎందుకు? వాళ్ళ లైఫ్ పోతది అని నేను ఆలోచించి సగం ఇన్‌స్టిట్యూట్స్ గురించి నేను చెయ్యను. ఓకే. మంచిగా ఉంటేనే నేను మాక్సిమం జేస్తది. లేకపోతే చేయను. లోన్ యాప్స్ గురించొచ్చింది. చెయ్యను. నాకు డబ్బులే కావాలనుకుంటే, నేను ఆ డబ్బుల కోసమే ఉన్నాననుకుంటే, డెఫినెట్‌గా ప్రతి ఒక్కటి చేస్తా. ఓకే. నాకు రీసెంట్‌గానే ఒకటొచ్చింది. 20,000 పర్ మంత్. ఓకే. 2 లాంగ్ వీడియోస్ చేసుకుంటే నాకు 20,000 ఒస్తది. ఏది? బెట్టింగ్ యాప్. ఓకే. నిజంగా నేను చేసుకుంటే నాకొస్తది గదా! నాకు అమౌంటే కావాలనుకుంటే నేను అమౌంట్ గురించి ఆలోచిస్తా. ఒక ఫ్రెషర్ ఎవరైనా పర్సన్స్ "అక్క మాకిలా ఉంది" అని చెప్తే యాస్ ఎ సిస్టర్‌గా డెఫినైట్‌లీ ఐ లైక్ టు హెల్ప్ దెమ్. ఓకే. ఇలానే కాకపోయినా గూడా నేను ఇన్‌స్టాలో అయినా సరే నేను ఏదో ఒక టైంలో అయితే మెసేజ్ చేస్తాను. ఎవరికైనా రిప్లై ఇస్తాను. నేను ఎందుకు రిప్లై ఇస్తానంటే, ఆ రోజు నేను గూడా ఇలానే అందరిని అడిగింటాను గదా! అనేసి నాకు ఫ్రస్ట్రేషన్ ఒస్తది ఒక్కొక్కసారి. కోపమొస్తది అన్ని మెసేజెస్ చూసి. కానీ అది ఆలోచించి నేను సైలెంట్ అయిపోతా. సో, నాకు ఇన్ అదొక్క కమెంటే ఫస్ట్ టైమ్ మన ఛానెల్‌కి ఒక బ్యాడ్ కమెంట్ వచ్చింది అంటే ఆ పర్సనే. నాకు తెలిసినంత వరకు అతనెవ్వరు ఉండరు. బయట పర్సన్ అయ్యుండడు. ఖచ్చితంగా మా చుట్టుపక్కల మా బంధువులే అయ్యుంటారు. అంతకు మించి. ఎందుకంటే నేనెప్పుడు చెప్తాను గదా! బంధువులు హెల్ప్ చేయరు అనేసి. అందుకనేసి మేబీ వాళ్ళు చేసుండొచ్చు. సో, బ్రదర్ ఇది ఎడ్యుకేషనల్ కంటెంట్ గాబట్టి ఏదైనా కమెంట్ జేసేటప్పుడు అవతలున్న అమ్మాయి ఎవరు? ఏం చెప్తుంది? అన్నది ఆలోచించి తర్వాత కామెంట్ చేయండి. ఓకే. అండ్ నెక్స్ట్ వీడియోస్ కూడా చూడండి. ఒక లే ఆఫ్ వీడియోసే కాదు. నెక్స్ట్ వీడియోస్ కూడా చూడండి. ఆ అమ్మాయి ఏం చెప్పింది? లోపల మొత్తం ఏముంది? అన్ని చూస్తే యూ విల్ అండర్‌స్టాండ్. ఓకే. సరేలెండి. మన వీడియోలోకెళ్ళిపోదాం. ఈరోజొచ్చేసి ఐబీఎం హైరింగ్ జరుగుతుంది. ఐబీఎం హైరింగ్ యాస్ వెల్ యాస్ కొన్ని హైరింగ్స్ అయితే ఉన్నాయి. విల్ సీ. సరేలెండి. మళ్ళీ అదంతా కమెంట్స్ ఏం పెట్టకండి. ఇంకా చూడండి సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఇంటర్న్. ఓకే. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంటర్న్‌షిప్ అంట. ఇది అప్లై చేసిన మాక్సిమం వెంటనే మీకు అసెస్‌మెంట్ లింక్ వచ్చేస్తది. 14 డేస్‌లో రాయమని సంథింగ్ వస్తది గదా! అలానే ఉంటది ఇది కూడా. ఇంటర్న్‌షిప్ అంట హైదరాబాద్, బెంగుళూరు. డైరెక్ట్‌గా మాత్రం అప్లై చేయకండిరా. డైరెక్ట్ అప్లై చేస్తే యూ విల్ నాట్ గెట్. ఓకే. మీరు ఏం చేయాలంటే ఇంటర్నల్‌గానే ట్రై చేయాలి. ఇంటర్నల్ పర్సన్ నేను ఎప్పటినుంచో ఊరికే చెప్తుందని మీరు అనుకోకుండా ఇంటర్నల్‌గా మీరు ఒకసారి రిఫరల్ త్రూ వెళ్తేనా త్వరగా సెలెక్ట్ అవుతారు. దానికన్నా తక్కువ నాలెడ్జ్ ఉన్నా గూడా వెళ్ళిపోతారు. ఓకే. తక్కువ నాలెడ్జ్ ఉన్న. ఇంక అర్థం చేసుకోండి దానికి ఎంత ఉంటదో. ఓకే. అండ్ సీజీఐ వాళ్ళు కూడా డేటా ఇంజినీర్ రోల్ హైర్ చేసుకుంటున్నారు. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అబ్బా! పైథాన్ అంట. ఎవరైనా పైథాన్ వస్తే ప్లీజ్ గో త్రూ ఇట్. అండ్ డేటాబ్రిక్స్, స్పార్క్, హడూప్ కొంచెం హార్డ్‌గానే ఉంది. బట్ అప్లై చేయండి. విల్ సీ. ఓకే. ఫ్రెషర్‌కి అడిగారు గానీ కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉండాలి హడూప్ మీద. నాకు తెలిసి మనకు ఇంజినీరింగ్‌లో హడూప్ గురించి వస్తది. హడూప్ గురించి పైథాన్, పైస్పార్క్ నేనున్నప్పుడే ఉన్నాయి ఇవన్నీ.
హైవ్ లేదు, డేటాబ్రిక్స్ లేదు, స్పార్క్ లేదు. బట్ హడూప్, పైథాన్, పైస్పార్క్ అయితే ఉంది. అండ్ ఏడబ్ల్యూఎస్ గురించి కూడా మనకు కొంచెం వచ్చుంటది. కొంచెం బేసిక్ నాలెడ్జ్ వస్తే సరిపోతది. ఓకే. అండ్ నెక్స్ట్ డేటా అనలిస్ట్. ఎంతమంది అడుగుతున్నారు నన్ను డేటా అనలిస్ట్ రోల్స్ పెట్టమని. అందుకే ఈరోజు మీకోసం సెర్చ్ చేశాను. సో, ఇంటర్న్‌షిప్ రోల్ అనమాట. డేటా అనలిస్ట్. ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. ఇంటర్న్‌షిప్ అయినా పర్లేదు. తర్వాత ఫుల్ టైమ్ అవుతది. టెక్నికల్ స్కిల్స్ ఇక్కడ చూసుకోండి. ఎస్‌క్యూఎల్, పైథాన్, పైస్పార్క్ గూడా అడుగుతున్నారు పైథాన్‌తో ఈ మధ్య. చూడండి మరి పైథాన్ వాళ్ళు. అండ్ ఆల్సో బెటర్ ఇఫ్ దే హావ్ ఎక్స్‌పీరియన్స్ ఆన్ డేటాబ్రిక్స్. సేమ్ ఏడబ్ల్యూఎస్, జీసీపీ. ఓకే. ఎవరికైనా ఈ నాలెడ్జ్ ఉంటే అప్లై చేసుకోండి. ఇట్ ఈస్ అన్ డేటా అనలిస్ట్ రోల్. ఎవరైతే డేటా అనలిస్ట్ సైడ్ వెళ్ళాలి అనుకుంటున్నారో దే కెన్ గో. ఓకే. ఈ థింగ్స్ అన్నీ అప్లై చేసుకోండి. నేను లింక్స్ అయితే కింద మెన్షన్ చేస్తాను. యూ కెన్ అప్లై ఇట్. ఓకే. వీడియో ఫుల్ చూడకపోయినా పర్లేదు నేను జాబ్స్ పోస్ట్ చేసేటప్పుడు. కానీ అప్లై చేసే ముందు బాగా దాని మీద ఫోకస్ చేసి టైం పెట్టి అప్లై చేయండి. అంటే డైరెక్ట్ లింక్ ఇచ్చారు, రెజ్యూమ్ పెట్టేసాం అలా కాదు. డిఫరెంట్‌గా అప్లై చేయండి. నేను కొత్త నౌకరీ ట్రిక్స్ చెప్తాను. నౌకరీ అండ్ లింక్డ్ఇన్ ట్రిక్స్. రాస్తున్నాను ఆ ట్రిక్స్ అన్నీ. రాసిన తర్వాత కంప్లీట్ చేసి నేను మీకు మెన్షన్ చేస్తాను. ఒకరోజు మంచి వీడియో తీసుకొనొస్తాను. సో, అవి గాని యూజ్ చేశారనుకో దాదాపుగా కొంచెం షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువే ఉన్నాయి. ఓకే. కొంతమంది యూజ్ చేశారు. వాళ్ళ ప్రకారంగా ట్రై చేస్తున్నాను. ఓకే. వేరే వాళ్ళని అడిగాను చూద్దాం. ఓకే. అతను గూడా హెచ్ఆరే. మేబీ విల్ ట్రై. ఓకే. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై.